వెల్కమ్ టు S6 టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు ప్రమాణ స్వీకారం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ. దేశ ప్రథమ పౌరురాలు త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలో అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె రఫేల్లో ప్రయాణించారు. ఈ ఏడాది మే నెలల్లో పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ జెట్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీటి సాయంతో నాడు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఈ యుద్ధ విమానంలో ఇప్పుడు ముర్ము గగన విహారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు సమంత ప్రమాణ స్వీకారం చేశారు. 2025 అక్టోబర్ 29న అమరావతిలో ఉన్న హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. Declare that all the honorable judges have assembled. With the permission of my lord, the honorable the Chief Justice, I read out the notification of transfer of Honorable Sri Justice Shubhendu Samanto, Judge, Calcutta High Court, to be a judge of the Andhra Pradesh High Court. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Sri Justice Shubhendu Samanto, Justice, Calcutta High Court, to be a judge of Andhra Pradesh High Court and to direct him to assume charge of his office in the Andhra Pradesh High Court. His Excellency, the Honorable Governor of Andhra Pradesh, as per GORT number 398 law, LA and JSCF, Department dated 23/10/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Shubhendu Samanto. With the permission of my lord, the Honorable the Chief Justice, I now read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of High Court of Andhra Pradesh, as the person before whom Honorable Sri Justice Shubhendu Samanto, who has been transferred as Judge of Andhra Pradesh High Court, shall make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before he enter upon his office. May I now request my lord the Honorable the Chief Justice to administer the oath. మొందా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. ఏరియల్ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అలవరం మండలం ఓడలరేవులో సీఎం పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్నారు.
విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మొందా ప్రభావంపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముందా తుఫాన్ ప్రభావంపై మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారుల నుండి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరియు ప్రజలను అందిస్తున్న సేవలపై చాలా ఆకట్టుకున్నారు. బీహార్లో మేనిఫెస్టో వేడి షురూ అయింది. బీహార్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి మంగళవారం తమ మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. తాము గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసిన ఆయన తమ కూటమి గెలిచిన పక్షంలో 20 రోజుల్లోపే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అదే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చామన్నారు. और आज खास दिन है हम सब लोगों के लिए। बिहार को हम लोगों को बनाने का काम करना है। केवल सरकार ही नहीं बनाना, बल्कि बिहार को बनाना है। बिहार कैसे बनेगा, हमारा विजन क्या होगा, रोड मैप क्या होगा, ब्लूप्रिंट क्या होगा, हम लोगों ने हमेशा बिहार की जनता के सामने, आप लोगों के समक्ष अपनी बात को रखा है। और आज भी बेहद खुशी की बात है कि आज हम सब लोग महागठबंधन के सभी साथी मिलकर के साझा रूप से आप लोगों के समक्ष, बिहार के लोगों के समक्ष संकल्प पत्र जो है रखा है। यानी हम लोगों का प्रण है कि बिहार को नंबर 1 कैसे बनाए। ये दलों और दिलों का संकल्प और प्रण है। एक एक घोषणा दिल से लिया हुआ प्रण है। अपने प्रण को प्राण झोंक करके भी हम लोगों को अगर पूरा करना पड़े तो अपने प्रण को हम लोग जो है पूरा करेंगे। మొందా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశాలో బగలటి నుంచి వరద పోటెత్తడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ఇచ్చాపురంలో పాత వంతెన వద్ద నిర్మించిన శివాలయం నీట మునిగింది. అరకభద్ర వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో మెట్టు కూలి గండిపడింది. జగన్నాథపురంలో ఇళ్లకు వరద నీరు చుట్టుమిట్టింది.
డెంకూరు వద్ద కాజ్వేపై నీరు చేరడంతో సమీపంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డొంకూరు పాఠశాల ప్రాంగణం చెరువును తలపిస్తోంది. మొందా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లను అధికారులు నిలిపివేశారు. ముందే విధులను ప్రారంభించిన పారిశుద్ధ్య సిబ్బంది. ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్న కాకినాడ ప్రజలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఉదయాన్నే కాకినాడలో రోడ్లపై కూలిపోయిన చెట్లను పారిశుద్ధ్య సిబ్బంది చెత్తనంతా తొలగించి నగరాన్ని శుభ్రంగా ఉంచారు. చాలా క్లీన్ గా ఉన్నాయి. ఉదయం నేను సిటీలోకి ఎంటర్ అయినప్పటికే పెద్ద ఎత్తున శానిటేషన్ వర్కర్స్ మొత్తం క్లీన్ చేసేటువంటి ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఏమైనా గవర్నమెంట్ ముందస్తుగా అలర్ట్ కావడం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తుఫాన్ కు సంబంధించినటువంటి
తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడం, ఆయన అనుభవం ముఖ్యంగా ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో కూడా ఖచ్చితంగా ఈ రకమైనటువంటి క్లియరెన్స్ అంతా వేగవంతంగా జరగడానికి దోహదం చేసిందనే భావించవచ్చండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.